పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇంతవరకు గగనతల లక్ష్యాన్ని ఈ మేర దూరం నుంచి కూల్చిన ఉదాంతం ఎక్కడా జరగలేదు. గత రికార్డు కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే. S-400లో వాడే 4 రకాల క్షిపణుల్లో 40 N6 రేంజ్ 400 కిలోమీటర్లు. ఆపరేషన్ సింధూర్ వాయుసేన ఈ క్షిపణులను సమర్థంగా వినియోగించింది. ఫలితంగా పాకిస్తాన్ తమ F-16 ఫైటర్ జెట్లు అలాగే చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను భయంతో సుదూర ప్రదేశాలకు తరలించిందని సమాచారం. ఇదిలా ఉండగా భారత్ ప్రస్తుతం రష్యాతో అదనపు S-400 సిస్టమ్స్ కొనుగోలుపై చర్చలు జరుపుతోంది. ఈ విషయం రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేటివ్ అధిపతి షగయేవ్ ధృవీకరించారు. భారత్ ఇప్పటికే S-400లను వాడుతోందని, కొత్త డెలివరీలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక రష్యా విదేశాంగ మంత్రి సెర్గ్ లావ్రోవ్ స్పష్టం చేశారు. మాస్కో నుంచి ఆయుధాలు కొనొద్దంటూ అమెరికా చేసిన ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలొగ్గదని మేము నమ్ముతున్నామని అన్నారు. ఇక స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2020 నుంచి 2024 మధ్య భారత్కి వచ్చిన ఆయుధాల్లో 36% రష్యా నుంచి వచ్చాయి. తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ రష్యాతో కలిసి T-20 ట్యాంకులు, సుఖోయ్ 30 MKY లైసెన్స్ ప్రొడక్షన్ చేస్తుంది. అలాగే MiG-29 ఫైటర్ జెట్లు, కమో హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్య కూడా రష్యా నుంచి వచ్చాయి. ఇక AK-203 రైఫిల్స్, బ్రహ్మోస్ క్షిపణులు మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.